ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 896వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఈ నామం అమ్మవారిని కూటస్థ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కూటస్థాయై నమః. ఈ నామంలో అమ్మవారి యొక్క మాయా స్వరూపం మనకు దర్శనమిస్తుంది. మనం ఈ సంసారంలో అనేక రకములైన కోరికలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అమ్మ యొక్క అనుగ్రహంతో మన సంసారం ద్వారా కలిగే కోరికలు తీరి మరింతగా ఈ సంసారం అనే లంపటంలో మన మనసు కొట్టుమిట్టాడేటట్లు అమ్మవారు చేస్తారు. అంటే మానవుడిని మాయ చేత బంధించి ఈ సంసారంలో ఉండేటట్లు చేసే మాయా స్వరూపిణి కాబట్టి అమ్మవారు ఈ నామంలో కూటస్థ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి మరో అర్థం తెలుసుకుందాం. అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రంలో 3 కూటములు ఉంటాయి. అవి మొదటిది వాగ్భవ కూటం, దీనిలో 5 అక్షరాలు ఉంటాయి. రెండవది కామరాజ కూటం, దీనిలో 6 అక్షరాలు ఉంటాయి. మూడవది శక్తి కూటం, దీనిలో 4 అక్షరాలు ఉంటాయి. ఈ 3 కూటములలోనూ అమ్మవారు ఉండి సాధకునికి తన అనుగ్రహం అందిస్తారు. 3 కూటములలో ఉన్న తల్లి కూటస్థ అని ఈ నామంలో కీర్తించబడుతున్నారు. ఈ మహామంత్రానికి మరొక్క అక్షరం కలిపితే అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపమైన షోడశి మహామంత్రం మనలను అనుగ్రహిస్తుంది. ఇక మరొక అర్థంలో కూడా చెప్పుకుంటే కూటము అంటే శ్రీచక్రము అనే అర్థం ఉంది. శ్రీచక్రం యొక్క మధ్యస్థానంలో బిందువునందు అమ్మవారు తన పతి అయిన పరమేశ్వరునితో కొలువు తీరి ఉంటారు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో కూటము అంటే శ్రీచక్రంలోని బిందు స్థానంలో కొలువై ఉన్న తల్లిగా వసిన్యాది వాగ్దేవతల చేత కూటస్థ అని కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.